సుందరాకాండ. అచట కొందరు స్త్రీ లొడలికి చందనాదులు పూసుకొనుచుండిరి, మరికొందరు నిదురించుచుండిరి. సుందరాంగనలు కొందరు నవ్వుచుండిరి, కోపించిన కొందరు వనితలు నిట్టూర్చుచుండిరి. ఘీంకరించు మదపుటేనుగులతో, పూజితులైన సత్పురుషులతో, యుద్ధమునకు తగిన ప్రతి వీరులు లేక నిట్టూర్పు వీరులతో, ఆ పట్టణము నిట్టూర్చు పాములతో మడుగువలే నొప్పెను. హనుమంతుడచట శ్రేష్ఠ బుద్ధులను, మనోహర నామధారులను, మిగుల శ్రద్ధాళువులను, రాక్షస ముఖ్యులను, నానాకారములు గలవారును, చక్కగా వ్యవహరించువారును అగు రాక్షసులను చూచెను. పలు విధములకు ఉత్తమ గుణములు కలవారు, తమ గుణములకు తగినట్లు వ్యవహరించువారును, సుందర రూపులను, అట్లే తేజోవంతులై తదను రూపములగు గుణములు కల కొందరు వికృతాకారులను హనుమంతుడు చూచెను. శ్రేష్ఠులగు పురుషులకు తగిన వారును, భర్తల ఎడ నిర్మల హృదయము కలవారును, పాతివ్రత్యమును గొప్ప ప్రభావము గలవారును, లేక గొప్ప కటాక్ష భుజాపేక్షేపాది అనుభవములు కలవారును, తమ పతుల ఎడ పానమందును ఆసక్తి గలవారును, గొప్ప కాంతిగల నక్షత్రముల వలె వెలుగొందు స్త్రీలనచట మారుతి దర్శించెను. అచట కాంతితో నొప్పువారును, అర్ధరాత్రి సమయమున పతులతో కూడి సిగ్గుపడువారును, హర్ష పరిపూర్ణులను, పుష్పాలంకృతులై పూలచే కప్పబడిన పక్షుల వలె నున్నవారును అగు స్త్రీలను హనుమ చూచెను. కొందరు స్త్రీలు మేడలపైన తమ పతుల తొడలపైన కూర్చుండి వారికి ఆనందము కలిగించుచుండగా, మరికొందరు ధర్మ తత్పరులగు వనితలు భర్తలకు ప్రీతి గూర్చుచు మదన పరవశులై ఉండగా హనుమ చూచెను. కొందరు వనితలు ముసుగులు తీసివేసికొని బంగారు రేఖల వలె మెరయుచుండిరి, కొందరు మేలిమి బంగారము వలె ప్రకాశించుచుండిరి, మరికొందరు పతుల నెడబాసి చంద్రుని వలె తెల్లగా నుండిరి. ఇంకనూ కొందరు సుందరమగు శరీరవర్ణము కలిగి ఉండిరి. హనుమంతుడచట మిక్కిలి ప్రియుల చెంత కవిసారికలై పోయి తత్సమాగమముచే మిక్కిలి సంతోషమునందిన కొందరు సుందరాంగనలను తమ గృహములందే ప్రముదితలై యున్న పరమ సౌందర్యవతులగు పతివ్రతలను చూచెను. ఆ హనుమ సీతాన్వేషణము చేయుచు చంద్రుని వలె ప్రకాశించు రాక్షసాంగనల మోములను, వంకరయైన రెప్ప వెండ్రుకలు కల వారి సుందర నేత్రములను, మెరుపు తీగల వలె కాంతిమంతములగు వారి యాభరణములను చూచెను.